మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము కొరకు వి వెల్కమ్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గాడ్స్ ప్లాన్. నేటి అంశము దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక మానవుడు ఎలా తెలుసుకోగలుగుతాడు అనే విషయం గురించి మనం తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. నేటి అంశము దేవుని ప్రణాళిక. మానవుడు దేవుని యొక్క ప్రణాళికను ఎలా తెలుసుకుంటాడో అనేక విషయాలను తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. Father, we come to you through the blood of Jesus to thank you for this blessed time. Thank you, Father, for your love. Thank you, Jesus, for your grace upon each one. We thank you, dear Holy Spirit of God, for your continual help and guidance in each one of our lives. We thank you for the redemption. We thank you for the sanctification. We thank you for the justification through the blood of Jesus. We thank you, dear Holy Spirit of God, for helping us to know the truth so the truth shall set us free. Thank you, Jesus, for your grace. Thank you for the gift of salvation, gift of Holy Spirit. We love you, we bless you. All the plans of Satan be broken in Jesus' name. తండ్రి యెహోవా, మీరు చేసిన మేలులను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు వందనాలు. అనేక దేశాల నుండి ఆన్లైన్లో స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థనలు చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామంలో చెల్లించటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. ఈరోజు మా కొరకు నీవు సిద్ధపరిచిన పరిశుద్ధమైన యేసయ్య మాటలు వినటానికి, వినగలిగేటువంటి చెవులను, గ్రహించటానికి, గ్రహించేటువంటి మనస్సును, అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆటంకాన్ని, బంధకాన్ని యేసునామములో తెంచివేస్తున్నాం. చీకటి అధికారాలను యేసునామములో పారదలుతున్నాం. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాం. క్రీస్తు కృపలో అనుగ్రహించిన రక్షణకై వందనాలు. పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసునామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గాడ్స్ ప్లాన్. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. ఈరోజు అంశం కొన్ని ప్రశ్నలు. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ? హౌ డు వి నో గాడ్స్ ప్లాన్? హౌ టు ఫాలో గాడ్స్ ప్లాన్? Who wants to follow God's plan? Let us find out the answers through the word of God, through the Spirit of God. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఏమిటి? దేవుని ప్రణాళిక లేదా దేవుని ఆలోచన ఎలా తెలుసుకోగలరు? మానవుడు ఎలా తెలుసుకోగలడు? దేవుని ప్రణాళికను ఎలా అనుసరించగలరు? దేవుని యొక్క ప్రణాళికను మానవుడు ఎలా వెంబడించగలరు? ఎవరు దేవుని ప్రణాళికను వెంబడించాలి, అనుసరించాలి అని ఆశపడుతున్నారు? ప్రేమైనటువంటి సంఘమ, ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడు వాక్యములో ఉన్న సత్యాన్ని మనకు బయలుపరచులాగున. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ is found in the book of Proverbs chapter 21 verse 21. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి విశ్వాసముతో ప్రతి ఒక్కరూ పలకవలసిందిగా కోరుతున్నాను. He who follows righteousness and mercy finds life, righteousness and honor. సామెతలు 21:21. నీతిని, కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను పొందును. ఆమేన్. Everyone who believes in Jesus and prays in the name of Jesus, it shall come to pass. Every promise is yes and amen in Jesus' name. వాగ్దానమును స్వతంత్రించుకోవటానికి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. నీతిని, కృపను, ప్రేమను, కనికరమును పొందటానికి నీవు నేను అనుసరించాలి. నీతిని, కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను పొందును. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనములో పరిశుద్ధాత్ముడు ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. John the Gospel chapter 1 verse 17
reveals the truth to the mankind. Grace and truth came into this world through Lord Jesus Christ. కృపయు సత్యమును ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, నీ జీవితములో జీవాన్ని పొందాలి, నీవు జీవించాలి. మానవుడు జీవించాలి అంటే జీవాధిపతి అయిన యేసు ప్రభుని వెంబడించాలి. జీవము అనుగ్రహించిన జీవాధిపతి యేసు ప్రభుని మానవుడు అనుసరించాలి, వెంబడించాలి. జీవమును, యేసు ప్రభులో జీవము ఉన్నది. యేసు ప్రభు నీతిమంతుడు, పాపము లేని మనిషిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు. యేసయ్య హెచ్చిస్తాడు. మానవుడిని హెచ్చించగలిగిన అధికారము, మానవుడిలో ఉన్న పాపాన్ని తీసివేయగల అధికారము, పాపిని పవిత్రునిగా చేయగల సర్వాధికారము కలిగిన దేవుడు యేసు ప్రభు. కాబట్టి ప్రతి మానవుడు ఈ భూలోకములో నీతిగల యేసయ్యను, కృపగల యేసయ్యను, జీవము గల యేసయ్యను, పరిశుద్ధుడైన యేసు ప్రభును, సర్వాధికారి అయిన యేసు ప్రభును అనుసరించినప్పుడు, వెంబడించినప్పుడు, విశ్వాసము ఉంచినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి మానవుడు వచ్చినప్పుడు మానవుడికి కావలసిన పరలోకపు భూలోకపు ఆశీర్వాదాలను మానవుడు పొందగలుగుతాడు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క ఆలోచన ఏమిటి? వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్? గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యాన్ కైండ్. Man should receive the righteousness of God. Man should receive the mercy of God, grace of God, love of God, the eternal life from the throne of grace. Man should receive the eternal life from the throne of grace. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మానవ జాతిలో ఏమిటి అంటే మానవుడు రక్షణ పొందాలి, మానవుడు నిత్య జీవం పొందాలి, మానవుడు జీవించాలి, మానవుడు నీతిని కలిగి జీవించాలి, మానవుడు ఘనతను పొందాలి, మానవుడు యేసయ్యను కృపను పొందాలి, మానవుడు దేవుని ప్రేమను పొందాలి, మానవుడు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పొందాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ విల్ that mankind should receive the gift of salvation, gift of grace, gift of love, gift of righteousness. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క ప్రణాళిక మానవుడిలో. ప్రియమైనటువంటి సంఘమ, మానవుడు పొందాలి, జీవాన్ని పొందాలి, జీవించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఆలోచన. ది బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 29 verse 11, ఇర్మియా గ్రంథము 29:11 దేవుని యొక్క ఆలోచన మనకి ఇక్కడ బయలుపరచబడి ఉన్నది. ఇది దేవుని యొక్క ఆలోచన. ప్రియమైనటువంటి సంఘమ, ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ద మ్యాన్ కైండ్. ది బుక్ ఆఫ్ జెరెమియా 29 verse 11, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. మానవుడు సుఖాన్ని అనుభవించాలి, మానవుడు సంతోషాన్ని అనుభవించాలి, మానవుడు సమాధానాన్ని పొందాలి, మానవుడు అభివృద్ధి చెందాలి. ఇది దేవుడు కోరుకుంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశములు. మ్యాన్ షుడ్ ప్రాస్పర్, మ్యాన్ షుడ్ రిసీవ్ ద పీస్, మ్యాన్ షుడ్ రిసీవ్ ద హీలింగ్, మ్యాన్ షుడ్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. It is the will of God, it is the plan of God. This is what Lord is thinking about you. దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, మానవుడి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి, కానీ దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుంది. ప్రియమైనటువంటి సంఘమ, God's plan will be established in mankind. దేవుడు ప్రతి మానవుడు ఆరోగ్యముగా, సంతోషముగా, సమాధానము కలిగి, జీవము కలిగి దేవుని ఇంటికి తిరిగి రావాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమను మానవుడు పొందుకోవాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవుడు మానవుడిని సృష్టించారు. దేవుడు మానవుడిని సృష్టించడానికి గల కారణం, why did God create mankind?
God created man to know the love of God. God created man to receive the love of God, to receive the grace of God, to receive the blessing of God, and to glorify his holy name. God created man for his glory. దేవుడు మానవుడిని సృష్టించింది తండ్రి మహిమ కొరకు, తండ్రి ఆలోచన మానవుడిలో నెరవేర్చుట కొరకు. దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవుడిని సృష్టించారు. మానవుడు జీవిస్తుంది దేవుని ఆలోచన తెలుసుకోవాలి, దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి, దేవుని దగ్గరకు మానవుడు రావాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన మొట్టమొదటిగా మానవుడు రక్షణ పొందాలి, రక్షణ తెలుసుకోవాలి, రక్షణ పొందాలి మానవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ షుడ్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. రెండవదిగా మానవుడు సమాధానము పొందాలి. మ్యాన్ షుడ్ రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్. మూడవదిగా మానవుడు ఆరోగ్యముగా జీవించాలి. ఏ మానవుడు అనారోగ్యముతో, బాధతో, దిగులుతో, దుఃఖముతో, మరణములో నివసించాలి అని దేవుడు కోరుకోవటం లేదు. ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మ్యాన్ షుడ్ suffer various kinds of sicknesses, diseases in this world and die. God's plan for mankind, man should live with peace, with the joy, with the gift of salvation, with the healing, with the good health. మానవుడు ఆరోగ్యముగా భూలోకములో జీవించాలి. అందుకే యేసు ప్రభువు వారిని లోకానికి తండ్రి అయిన యెహోవా పంపించారు. యెషయా గ్రంథము 53:5 Isaiah 53 verse 5. Why did God send Lord Jesus into this world? To seek and to save the lost. యేసు ప్రభువు వారు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. ఏ మానవుడు దుఃఖములో, రోగములో, బాధలో, వేదనలో కృంగిపోవాలి అని దేవుడు కోరుకోవటం లేదు. ఇది దేవుని యొక్క ఆలోచన కాదు, దేవుని ప్రణాళిక కాదు. మానవుడు సమాధానము కలిగి జీవించాలి, మానవుడు సంతోషముగా ఉండాలి, మానవుడు ఆరోగ్యముగా ఉండాలి, మానవుడు రక్షణ పొందాలి. ఇదే దేవుని యొక్క ఆలోచన. యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మానవుడు చేసిన పాపాన్ని, మానవుడు చేసినటువంటి పాపాన్ని, పాపము ద్వారా వచ్చిన శిక్షను యేసు ప్రభువు వారు సిలువలో భరించారు. మానవుడికి సమాధానాన్ని ఇవ్వటానికి, మానవుడికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, మానవుడికి జీవాన్ని ఇవ్వటానికి, మానవుడికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మానవుడి కొరకు మనిషిగా వచ్చిన దేవుడు యేసు ప్రభు. మనిషిగా మానవుడు చేసిన పాపాన్ని, శాపాన్ని సిలువలో మానవుడికి బదులుగా శిక్షను భరించిన దేవుడు యేసు ప్రభు. యేసయ్య శిక్ష పొందాడు. నీవు నేను పొందవలసిన శిక్ష అది. యేసయ్య భరించారు సిలువలో. Christ Jesus has taken your punishment, my punishment on the cross of Calvary. Therefore, you and I shall receive healing. You and I shall receive peace of God. You and I shall receive good health. You and I shall receive healing. You and I shall receive the life and the life in abundance. Because Christ Jesus has paid the price on the cross of Calvary. ప్రభు అయిన యేసు సిలువలో నీకు బదులుగా, నాకు బదులుగా శిక్షను భరించారు కాబట్టి, వెలను చెల్లించారు కాబట్టి, తన జీవితాన్ని సిలువలో అప్పగించారు కాబట్టి, నీకు నాకు కూడా విడుదల కలిగింది, విమోచన కలిగింది, సమాధానము కలిగింది, నిత్య జీవము కలిగింది, స్వస్థత. విశ్వాసి యొక్క హక్కు సమాధానం, విశ్వాసి యొక్క హక్కు సంతోషము, విశ్వాసి యొక్క హక్కు క్రీస్తు రక్తము ద్వారా. పీస్ ఈస్ ద బర్త్ రైట్ ఫర్ ఎ బిలీవర్. జాయ్ ఈస్ ద బర్త్ రైట్ ఫర్ ఎ బిలీవర్. Healing is the birthright for a believer through the blood of Jesus, through the blood sacrifice of Jesus. Eternal life is the gift of grace, is the gift of life
Eternal life is a gift from the throne of grace to the mankind. రక్షణ ఒక బహుమానము, కృప ఒక బహుమానము, సమాధానము దేవుడిచ్చేటువంటి బహుమానము. నీవు నేను పొందుకోవాలి ప్రియమైనటువంటి సంఘమ. దేవుని యొక్క ఆలోచన మానవుడు పొందాలి. దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే మానవుడు సంతోషముగా జీవించాలి, మానవుడు ఎల్లకాలము జీవించాలి, ఆరోగ్యముగా జీవించాలి, సమాధానము కలిగి జీవించాలి. జీవాధిపతి అయిన యేసు ప్రేమను పొందుకొని యేసయ్యను ప్రేమించాలి. అదే మొదటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆరాధించు. ఇది దేవుని యొక్క ఆలోచన. మానవుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఘనపరచాలి, ఆరాధన చేయాలి. అందుకే దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసు మానవుడిని నిర్మించారు, సృష్టించారు. ప్రేమైనటువంటి సంఘమా, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ కైండ్. Why did God create mankind? To glorify His holy name, to worship His holy name, to come back to God and to receive His love and to love Him back. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి మానవుడి యొక్క జీవితంలో? మొదటిగా మానవుడు రక్షణ పొందాలి, రెండవదిగా మానవుడు సమాధానము పొందాలి, మూడవదిగా మానవుడు సంతోషముతో, ఆరోగ్యముతో భూలోకములో బతికినంత కాలము జీవించాలి. రోగముతో ఉండకూడదు, దుఃఖముతో ఉండకూడదు, కష్టాలలో ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఆలోచన కాదు, దుష్టుడి యొక్క ఆలోచన, అపవాది సాతానుడి యొక్క ఆలోచన. మానవుడు రోగాలతో ఉండాలి, కష్టాలతో ఉండాలి, సంతోషముతో ఉండకూడదు. కురూపిగా రోగముతో చచ్చిపోవాలి, దేవునికి దూరం అయిపోవాలి, నరకం వెళ్ళాలి. ఇది సాతానుడి యొక్క ఆలోచన, సాతాను యొక్క ప్రణాళిక. Satan's desire, Satan's plan to kill, to steal, to destroy mankind. John 10:10, యోహాను సువార్త 10:10. దొంగ దోచుకోవటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. ఎవరు ఆ దొంగ? సాతానుడికి ఉన్నటువంటి పేరు దొంగ, అపవాది, ఘట సర్పము, మోసగాడు. ప్రియమైనటువంటి సంఘమ, నీ ఆరోగ్యాన్ని దోచుకోవటానికి, నీ ఆనందాన్ని దోచుకోవటానికి, నీ సమాధానాన్ని దోచుకోవటానికి, నీవు పొందుకున్న రక్షణలో నుండి నీవు పడిపోవటానికి దొంగ, అపవాది, మోసగాడు, సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరిని మోసగించాలో, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సాతానుడు వెతుకుతూ ఉన్నాడు. గమనించాలి, తెలుసుకోవాలి విశ్వాసులు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని ఆలోచన ఏమిటి? సాతానుడి యొక్క ఆలోచన ఏమిటి? సాతానుడు నీ సంతోషాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ధనాన్ని, నీ సమాధానాన్ని, నీ జీవాన్ని, నీవు పొందుకున్న కృపను, నిత్య జీవం నుండి నిన్ను దూరం చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, కానీ యేసయ్య నీ కొరకు, నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి సంఘమ, ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు? యేసయ్య నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందుకే యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. యేసయ్య మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించిన దేవుడు. జీవాధిపతి యేసు ప్రభు జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి, క్రైస్ట్ జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు గివ్ us the life and the life in abundance. జీవమును సమృద్ధిగా అనుగ్రహించటానికి మంచి గొర్రెల కాపరిగా యేసయ్య ఈ లోకానికి వచ్చిన దేవుడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 10:10. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి నీవు అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, బాధపడవద్దు. నీ సమస్యలలో, నీ కష్టములో నీవు దిగులు పడవద్దు, నీవు బాధపడవద్దు. నీ ఆరోగ్యాన్ని, నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని ఎవరు దోచుకుంటున్నారు? సాతానుడు దోచుకుంటున్నాడు. యేసయ్య నీకు
నువ్వు పోగొట్టుకున్న సమాధానం తిరిగిస్తారు, నువ్వు పోగొట్టుకున్న ధనం తిరిగిస్తారు, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తారు. సాతానుడు నీ దగ్గర నుంచి దోచుకున్నదంతా కూడా తిరిగి ఇవ్వటానికి యేసయ్య సిద్ధముగా ఉన్నారు. యేసయ్య మానవుడికి ఆది మానవుడు దేవుని ఆలోచన ప్రకారంగా నడవకుండా మనిషి ఆలోచన ప్రకారంగా నడిచాడు. మొదటి మానవుడు. దేవుడు చెప్పారు, తండ్రి అయిన యెహోవా మాట్లాడారు, ఆదాము. పరిశుద్ధాత్ముడు ఆదాముతో మాట్లాడారు, ఆదాము ఈ తోటలో ఉన్న పండు తినవద్దు. దేవుడు తన ఆలోచన చెప్పారు, తన ప్రణాళిక చెప్పారు మొదటి మానవుడికి. మానవుడు ఎవరి ఆలోచనకు లోబడ్డాడు? మీకు తెలిసిన సత్యమే ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఆది మానవుడు దేవుని ఆలోచనను తిరస్కరించాడు, దేవుని ప్రణాళికను తిరస్కరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు ఎవరితోటి? మొదటి మానవుడైన ఆదాముతోటి. ఆదామా, ఈ తోటలో మంచి చెడులు కలిగి ఉన్నటువంటి ఆ చెట్టు పండును నీవు తినవద్దు అన్నాడు. మరి మొదటి మానవుడు మనిషి మాట విన్నాడు, మనిషి ఆలోచన విన్నాడు, మనిషి ప్రణాళిక విన్నాడు. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికను తిరస్కరించాడు. అందుకే పాపం ఈ లోకంలోకి వచ్చింది. ఎవరి ఆలోచనలు నీవు వింటున్నావు? మనుషుల ఆలోచనలా, దేవుని ఆలోచనలా? ఆలోచించు. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన మానవుడు ఎలా తెలుసుకోగలుగుతాడు? హౌ డు వి నో గాడ్స్ ప్లాన్, గాడ్స్ థాట్స్ ఇన్ అవర్ లైఫ్స్? Word of God reveals the plan of God. Holy Spirit reveals the plan of God to the mankind. వాక్యము ద్వారా దేవుని ఆలోచన నీవు నేను తెలుసుకోగలుగుతాం. వాక్యము ద్వారా దేవుని ప్రణాళిక నీవు నేను తెలుసుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక నీవు నేను తెలుసుకోగలుగుతాం. ప్రేమైనటువంటి సంఘమ, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు, రాజులు, యాజకులు దేవుని ఆలోచనను, దేవుని ప్రణాళికను పరిశుద్ధాత్మ స్వరానికి లోబడడం ద్వారా తెలుసుకోగలిగారు. In the Old Testaments, prophets, kings and the priests came to know the will of God, came to know the plan of God through the voice of God, through the power of the Holy Spirit, through the anointing. Prophet Samuel received the word of God, plan of God. King David received the plan of God. పాత నిబంధన గ్రంథములో రాజులు, ప్రవక్తలు, యాజకులు దేవుని ఆలోచనను, దేవుని ప్రణాళికను పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకము ద్వారా తెలుసుకోగలిగారు, వినగలిగారు. ఆ అభిషేకానికి లోబడ్డారు కాబట్టి సమస్యల నుండి విడిపించబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమ, మొదటి మానవుడు ఆదాము దేవుని ఆలోచనను తిరస్కరించాడు కాబట్టి పాపంలో పడ్డాడు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవటమే పాపం, ప్రేమించకపోవటమే పాపం, విశ్వాసం ఉంచకపోవటమే పాపం, ఆరాధన చేయకపోవటమే పాపం. ప్రియమైనటువంటి సంఘమ, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నారు. అబ్రహాము విన్నాడు, మోషే విన్నాడు, స్వరానికి లోబడ్డారు. దేవుడు ఏ రోజుకి ఆ రోజే ప్రణాళిక చెప్పేవాడు. పాత నిబంధన గ్రంథంలో 10 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకి ప్రణాళిక అంతా ఒకరోజు ఇవ్వలేదు. ఏ రోజుకు కావలసిన ప్రణాళిక, ఏ రోజుకు, ఏ వారానికి కావలసిన ప్రణాళిక అప్పుడు తన స్వరాన్ని వినిపించారు పాత నిబంధన గ్రంథములో. ప్రేమైనటువంటి సంఘమ, 2 ఉదాహరణలు మీకు తెలియచేస్తాను. ఒకటి, సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అభిషేకించాలి, పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. అభిషేకము ప్రవక్త అయిన సమూయేలుకు బయలుపరిచారు. అనాయింటింగ్ రివీల్డ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ to prophet Samuel. Where does he need to go? Whom does he need to anoint, ordain? Prophet Samuel ordained King Saul. Prophet Samuel ordained King David.
Holy Spirit revealed the plan of God to prophet Samuel in the Old Testament. పాత నిబంధన గ్రంథములో అభిషేకము ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రవక్త అయిన సమూయేలు గారికి దేవుని ప్రణాళికను బయలుపరిచారు. సౌలును రాజుగా అభిషేకించు, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అభిషేకించాలో బయలుపరిచారు. ప్రవక్త అయిన సమూయేలు గారికి మొదటిగా సౌలు రాజు గారిని అభిషేకించాడు. తరువాత సౌలు రాజు గారు దేవుని యొక్క ఆలోచనను తిరస్కరించడం ద్వారా, పాపము చేయటం ద్వారా, అవిధేయత చూపించడం ద్వారా సమూయేలు గ్రంథము 2వ గ్రంథములో మనం చూస్తున్నాం. మొదటి గ్రంథములో మనం చూస్తున్నాం ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదు మహారాజును అభిషేకించటం. అక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. మనుషులు బాహ్య వేషాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తారు అన్న మాట 16వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంఘమ, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 16 verse 7 and 8. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం. మానవుడు ఏం చూస్తాడు? బాహ్య వేషాన్ని చూస్తాడు. మరి దేవుడు చూచేది అంతరంగాన్ని. మన హృదయము తెలిసిన దేవుడు, మన హృదయములో ఆలోచనలు పుట్టక మునుపే తెలిసిన సర్వజ్ఞాని తండ్రి అయిన యెహోవా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సర్వజ్ఞాని. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 21వ అధ్యాయం 24వ వచనం. దేవుని జ్ఞానమును, దేవుని శక్తి యేసయ్యలో ఉన్నాయి. ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 1 verse 24. Christ is the wisdom of God. Christ is the power of God. యేసయ్యలో జ్ఞానము. యేసు సర్వజ్ఞాని, యేసు సర్వశక్తిమంతుడు. నీకు నాకు ఆలోచన పుట్టక మునిపే ఆలోచనలు తెలిసిన సర్వజ్ఞాని యేసు. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. పాత నిబంధన గ్రంథములో అభిషేకము ప్రవక్తలకు, రాజులకు, యాజకులకు దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికను బయలుపరిచారు. మరి ఈరోజు కృపకాలములో ఉంటున్న నీకు నాకు, యేసయ్య కృప కింద ఉన్న నీకు నాకు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకము ద్వారా తండ్రి ఆలోచన, తండ్రి ప్రణాళిక నీ జీవితములో, నా జీవితములో బయలుపరచటానికి సిద్ధముగా ఉన్నారు. నీకు నాకు ఎవరు బయలుపరుస్తారు? దేవుని ప్రణాళికను ఎలా తెలుసుకోగలుగుతాం? వాక్యము ద్వారా తెలుసుకోగలుగుతాం, పరిశుద్ధ గ్రంథము ద్వారా, ప్రార్థన ద్వారా తెలుసుకోగలుగుతాం, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తారు దేవుని ఆలోచన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. Who reveals the plan of God to the mankind? Holy Spirit reveals the plan of God to the mankind. First book of Corinthians chapter 2 verses 10-14. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనాల వరకు మనం చదివితే దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుడు నీ జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారో దేవుడు యొక్క ప్రణాళిక మానవుడికి తెలియచేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభుని వెంబడించాలి, పరిశుద్ధాత్మను వెంబడించాలి. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక తెలుసుకోవటానికి నీవు నేను ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మను నమ్మాలి, పరిశుద్ధాత్మను అంగీకరించాలి. భక్తుడైన పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఈ భూలోకములో యేసయ్య ప్రేమను, యేసయ్య పునరుత్థానపు శక్తిని ప్రకటించేటువంటి సమయంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో పరిశుద్ధాత్ముడు ఒక స్థలములో బయలుపరిచారు. Holy Spirit told Apostle Paul not to go to Asia. He revealed the plan of God
to Apostle Paul in the book of Acts chapter 16 verse 6 to 9. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఎవరిని? పౌలు గారిని. ఇది సమయం కాదు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో దేవుని ప్రణాళికను పౌలు గారికి పరిశుద్ధాత్ముడు అభిషేకము ద్వారా బయలుపరిచారు. ప్రియమైనటువంటి సంఘమా, నీ జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన నీవు ఎలా తెలుసుకోగలుగుతావు? హౌ డు వి నో గాడ్స్ ప్లాన్? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, త్రూ ది అనాయింటింగ్, by intimacy with the word of God, with the Holy Spirit. When you and I ask Holy Spirit to reveal the word, to reveal the truth, He reveals the truth to the mankind. దేవుని ప్రణాళిక ఎలా తెలుసుకోగలం? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన ద్వారా నీవు నేను అడిగినప్పుడు ఆయన బయలుపరుస్తారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. దేవుని ప్రణాళిక తెలుసుకోవటానికి, దేవుని ఆలోచన తెలుసుకోవటానికి యేసు ప్రభు దగ్గరకు మానవుడు రావాలి. మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు? మానవుడు అనేక మందిని వెంబడిస్తూ ఉన్నాడు. అందుకే వాగ్దానము, ఎవరిని వెంబడిస్తున్నావు? నీతిని కృపను అనుసరించువాడు. నీవు ఈ లోకములో ఎవరిని అనుసరిస్తున్నావు? వాక్యమై ఉన్న యేసు ప్రభుని అనుసరిస్తున్నావా? వెంబడిస్తున్నావా? లోకమును అనుసరిస్తున్నావా? లోకములో ఉన్న ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను, మూఢనమ్మకాలను అనుసరిస్తున్నావా? వెంబడిస్తున్నావా? మానవుడు ఎవరిని అనుసరిస్తున్నాడు? మానవుడు ఎవరిని వెంబడిస్తున్నాడు? యేసయ్య అన్నారు ఎవరితోటి? శిష్యులతోటి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని యేసు ప్రభు అన్నారు. Lord Jesus said to his disciples, come and follow me, I will make you as a fishers of men. Praise be to Jesus. Matthew chapter 4 verse 19 and 20. మత్తయి 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20. యేసు ప్రభు అంటున్నారు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎవరిని అనుసరించాలి? ఎవరిని వెంబడించాలి? దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక తెలుసుకోవటానికి సన్నిహిత సంబంధము వాక్యముతో కలిగి ఉండాలి, యేసయ్యతో కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మతో కలిగి ఉండాలి. అభిషేకమును నమ్మాలి, అభిషేకము పొందుకోవాలి, అభిషేకము కిందకు రావాలి. బిలీవ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్, బిలీవ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బిలీవ్ ఇన్ ది అనాయింటింగ్. కమ్ అండర్ ది అనాయింటింగ్ టు ఫాలో జీసస్, టు నో ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక తెలుసుకోవటానికి అభిషేకమును నమ్మాలి, అభిషేకమును వెంబడించాలి. ప్రియమైనటువంటి సంఘమా, సంఘము యేసు ప్రభు సంఘానికి శిరస్సు. ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరములో ఒక భాగము. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎన్ ఆర్గన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. You are an organ in the body. Where do you and I need to go to receive the plan of God? Come to the head. Jesus is the head of the body. యేసు ప్రభు సంఘానికి శిరస్సుగా ఉన్నారు. సంఘము అంటే క్రీస్తు శరీరము. సంఘము అంటే పంపబడింది, వేరుపరచబడింది. ఎక్లీషియా, ఎక్లీషియా మీన్స్ సెంట్ అవుట్, కాల్డ్ అవుట్. You are called from this world, from darkness, to be holy through the blood of Jesus. యేసయ్య నిన్ను పిలిచారు, పిలవబడింది సంఘము. లోకము నుండి, శాపము నుండి, పాపము నుండి, చీకటి నుండి పిలవబడిన నీవు వినాలి. ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి.
దేవుని ప్రణాళిక తెలుసుకోవటానికి యేసయ్య మాటను నమ్మాలి, యేసయ్య మాటను వెంబడించాలి, యేసయ్య మాటకు లోబడాలి, అభిషేకానికి లోబడాలి. పౌలు గారిని ఆటంకపరిచిన పరిశుద్ధాత్ముడు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో బయలుపరిచిన పరిశుద్ధాత్ముడు నేటి సంఘాన్ని నడిపించటానికి సిద్ధముగా ఉన్నారు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 8 verse 32. When you know the truth, truth shall set you free. John chapter 8 verse 36. When Son of Man sets you free, you are free indeed. ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయును. పరిశుద్ధాత్ముడు నిన్ను సత్యములోకి నడిపించటానికి, విశ్వాసములోకి నడిపించటానికి, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను నీకు బయలుపరిచి నిన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా తయారు చేసి నీలో లేనిది దేవునిలో ఉన్నది నీకు అనుగ్రహించి, నీకు సమాధానము అనుగ్రహించి, నీకు శాంతి అనుగ్రహించి, నీకు జీవమును అనుగ్రహించి, నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించి, నిన్ను ఒక క్రీస్తుకు రాయభారిగా తయారు చేసి వాడుకోవటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నారు. యేసయ్య రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రభువైన యేసు త్వరలో రాబోతున్నారు. Lord Jesus is going to come again into this world very soon. Before he comes into this world, Spirit of the Lord is going to reveal the plan of God to you. And Spirit of the Lord is going to use you like an ambassador on this planet Earth. Are you willing to be used? Are you willing to obey his leading, his word, his spirit? వాక్యమును నమ్మటానికి, విశ్వసించటానికి, అనుసరించటానికి, యేసు ప్రభుని వెంబడించటానికి, పరిశుద్ధాత్మను వెంబడించటానికి, అంగీకరించటానికి, విశ్వసించటానికి ఉపయోగపడే పాత్రగా ఉండటానికి నీవు ఇష్టపడుచున్నావా? దేవుని ప్రణాళిక. ఎవరు దేవుని ప్రణాళికను వెంబడించాలి, తెలుసుకోవాలి, అనుసరించాలి అని ఆశపడుచున్నారు? ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, విధేయత ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. నీవు నీ జీవితంలో దేవుని ప్రణాళిక జరగటానికి ఇష్టపడుతున్నావా? అయితే ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రార్థన. లెట్ us pray. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలయ్యా. పాత నిబంధన గ్రంథములో నీవు నడిపించావు యాజకులను, ప్రవక్తలను, రాజులను. తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను, తండ్రి ఆలోచనను బయలుపరిచావు. వారిని నడిపించిన పరిశుద్ధాత్ముడా, క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలులను, శిష్యులను, అపోస్తలుడైన పౌలును ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చెయ్యాలో తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను బయలుపరిచిన పరిశుద్ధాత్ముడా, నేటి సంఘమును, క్రైస్తవ సమాజమును, సార్వత్రిక సంఘమును, ప్రతి విశ్వాసిని సర్వసత్యములోకి నడిపించడానికి ఇష్టపడినందుకు నీకు వందనాలు. నన్ను, మమ్ములను సర్వసత్యములోకి, విశ్వాసములోకి, కృప నుండి కృపలోకి, ఆశీర్వాదములోకి, సమాధానములోకి, జీవములోకి, నిత్య జీవములోకి, రక్షణలోకి, ఆనందములోకి నడిపించటానికి నీవు సిద్ధముగా ఉన్నందుకు వందనాలు. ఆటంకాన్ని, బలహీనతను, బంధకాన్ని, చీకటి అధికారాన్ని, అనుమానాన్ని యేసు నామములో పారదలుతూ బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాను. అనేక సార్లు నీ ప్రణాళిక, నీ ఆలోచన వినలేదు, మమ్ములను క్షమించు. యేసయ్యా, మేము పాపులము, మమ్ములను క్షమించండి. యేసు రక్తములో మా అపరాధములను, మా దోషములను కడిగినందుకు వందనాలు. యేసు రక్తము ద్వారా సమాధానము, విడుదల, విమోచన అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము, యేసు ప్రభుని ప్రకటిస్తాను. పరిశుద్ధాత్ముడా, సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. దేవుని ప్రణాళికను తెలుసుకోవటానికి, దేవుని ప్రణాళికను వెంబడించటానికి, దేవుని ప్రణాళికను అనుసరించటానికి, క్రీస్తుకు రాయభారిగా జీవించటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము, యేసు ప్రభుని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి సంతోషమును, ఆశీర్వాదమును, సమాధానమును యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి.